ఒక సమూహంగా మీ ముందుకు వచ్చాం. ఎందు నిమిత్తమనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోక రక్షకుడు. ఏమిటా రక్షకుడు? ఎవరా రక్షకుడు? ఎక్కడి నుంచి రక్షించటానికి ఆయన ఈ లోకమునకు రక్షకుడిగా వచ్చి ఉన్నాడు అన్న ప్రశ్న మనలో కలగొచ్చు. అవునండి, లోకమనగా మనందరము. ఈ మనందరము పాపము చేత నింపబడినప్పుడు, దేవుడికి దూరస్థులముగా ఉండినప్పుడు, దేవుడు మనల్ని వెతకనారంభించినప్పుడు, ఈ మానవుడు అనగా మనందరము పాపము చేసి దాక్కొని భయపడి ఆయనకు దూరస్థులముగా ఉన్న సమయం అది. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, స్వచ్ఛమైన దేవుడు. అటువంటి దేవుడు ముఖదర్శనం చూడలేక పాపాత్ములైన మన అందరము పాపంలో పడిపోయి అదిగో మారుమూల ప్రాంతంలో ఆ ముఖము చాటేసినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు ఏడ్చాడు, దేవుడు సంతాపడ్డాడు. అట్టి మానవుని ఆ పాపము నుండి విడిపించుటకు అదిగో ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాలి? దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు కనుక. ఆ ప్రేమింపబడిన మానవుడు దేవుడికి దూరస్తుగా ఉండి పాపంలో ఉండి చనిపోతున్నాడు. ఆ పాపంలో చనిపోయినప్పుడు అట్టి మానవుడు అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ స్థానంలోకి పోతాడు. అట్టి స్థానంలోకి పోవద్దని తన ప్రియ కుమారుణ్ణి పంపించడం జరిగింది. ఇదిగో ఈ లోకంలో ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అతనే ధనవంతుడు లాజరు. ఈ లాజరు భూలోకంలో ఉన్నప్పుడు భూలోక సంబంధమైన ఆ వ్యవస్థని, ఆ సమూహాన్ని, ఆ సంపదని, ఆ సుఖాన్ని, ఆ ఉన్న ఆ అంతస్తుల్ని దేన్ని ఆయన ఇష్టపడకుండా పరలోక రాజ్యపు స్వతంత్రాన్ని, పరలోక నిత్య రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని అతను ఆశపడి అతను కోరుకొని ఈ లోకంలో ఉన్న దాన్ని మొత్తాన్ని వదులుకున్నాడు. అతను ఒకరోజు చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు, అబ్రహాము కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అనగా దేవుడి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఈ భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడు, నన్ను రక్షించు నిమిత్తమే నా పాపాల కోసం ఆయన కలువరి శిలువలో మరణించెను అని తను ఒప్పుకోవటం చేత అతను దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఇంకొక వ్యక్తిని చూస్తే అతను ధనవంతుడు, అతను ఈ లోకంలో ఉన్నాడు. అతనికి కూడా యేసుక్రీస్తు తెలుసు, యేసు ఎవరో అతనికి కూడా తెలుసు. ఎందుకంటే అతని సమీపంగానే ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. యేసుని ఎరిగిన వ్యక్తి ఉన్నాడు. ఇలాగే మైకులు పెట్టి అరిసిన సమయం ఉండొచ్చు, చెప్పిన సమయం ఉండొచ్చు, ఖాళీ సమయంలో సంభాషణలో యేసు గురించి ప్రస్తావన చేసిన సమయం ఉండొచ్చు. ఎందుకంటే అతను నిత్యరాజ్యం గురించి తెలుసుకున్నాడు. అతను తెలుసుకున్న ఆ స్వచ్ఛతను, అతను తెలుసుకున్న ఆ ప్రేమను 10 మందికి పంచాలన్న ఉద్దేశము కలిగిన వాడు కనుక ఇప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, ఎక్కడ పరలోకము, ఎక్కడ నిత్యరాజ్యము, అదంతా నాకు అవసరం లేదు. ఈ భూలోకంలో ఏముంది? డబ్బు ఉంది. ఈ భూలోకంలో ఏముంది? ఉద్యోగం ఉంది. ఈ భూలోకంలో ఏముంది? ధనం ఉంది. ఈ భూలోకంలో ఏముంది? బంధుత్వం ఉంది. నా వారు ఉన్నారు, ఇటు రమ్మంటే ఇటు వచ్చే వాళ్ళు ఉన్నారు, అటు పొమ్మంటే అటు పోయేటోళ్ళు ఉన్నారు. నేను ఏదంటే అదే ఇక్కడ, నేను ఏం మాట్లాడితే అదే శాస్త్రంగా ఉంటుంది కనుక నేనే గొప్పవాణ్ణి అని అతను విర్రవీగిన సమయం అది. ఎప్పుడు? భూలోకంలో ఉన్నప్పుడు. ఎప్పుడు? భూలోకంలో తను జీవిస్తున్నప్పుడు. అతనికి కూడా ఒక సమయం వచ్చింది, అతను కూడా చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు అదిగో ఎదురుగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూస్తున్నాడు. అరే, ఈ లాజరు ఎవరు? ఈ లాజరు నాతో పాటు రొట్టె ముక్కలు తినినవాడు కాదా? నా బల్ల మించి కింద పడితే ఏరుకొని తినినవాడు కదా? అతను నాకు ఏదో భాష చెప్పాడు, ఏదో మాటలు చెప్పాడు, నేను త్రోసిపుచ్చి తిని, ఆ తండ్రి అంటే ఇతనేనా? ఆ అబ్రహాం అంటే ఇతనేనా? ఆ నిత్యుడకు తండ్రి ఇతనేనా? ఆ దేవుడు ఇదేనా స్వర్గము? ఇదేనా అదిగో ఆ పరలోక రాజ్యము? ఇదేనా సంతోషకరమైన వాతావరణము? ఆ సంతోషకరమైన వాతావరణంలో అదిగా లాజరు ఉన్నాడా? ఇప్పుడు నేనెక్కడున్నాను? వేదనకరమైన జీవితం, బాధాకరమైన జీవితం, ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇటువంటి స్థలంలో నేనున్నాను.
అని అతను యాతన పడుతూ అబ్రహాముని వేడుకుంటున్నాడు. అబ్రహాముని పిలుస్తున్నాడు. ఓ తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి అదిగో లాజరుని నా దగ్గరికి పంపు. కింద ఉన్నప్పుడు ఆ విశ్వాసముతో అతను ఆ రొట్టె ముక్కలు తినేవాడు. అటువంటి విశ్వాసముతో అతను రాగలడు. నేను ఇక్కడ వేడికి ఆరాటపడుచున్నాను, ఆతృతపడుచున్నాను, యాత్ర పడుచున్నాను, తట్టుకోలేకపోతున్నాను కనుక ఆ లాజరుని చిటికిన వేలి నీళ్ళలో ముంచి నా నాలుక ఆరాటాన్ని, నా గొంతు ఆరాటాన్ని, నా హృదయ ఆరాటాన్ని చల్లార్చుటకు అదిగో అతన్ని పంపు. ఎవరయ్యా అతను? నా రొట్టె ముక్కలు వేరుకున్నవాడు. అతను కింద ఉన్నప్పుడు చెప్పలేదా నీకు? చెప్పాడయ్యా, నేను వెళ్ళలేదయ్యా. ఇప్పుడు పశ్చాత్తాపడటం వల్ల ఉపయోగం లేదు. ఈ పరలోక రాజ్యంలో కింద ఉన్నప్పుడు ఒప్పుకుంటే ఇదిగో ఈ నిత్య రాజ్యంలో ఈ లాజరు కూర్చున్న చోటనే కూర్చోవచ్చు. నీవైతే ఆ భూలోకంలో తృణీకరించావు. నీ డబ్బును బట్టి, నీ బిల్డింగ్ను బట్టి, నీ అంతస్తును బట్టి, నీ కారును బట్టి, నీ అందాన్ని బట్టి, నీ బంధుత్వాన్ని బట్టి విర్రవీగావు. దేవుడు ఎవరన్నావు? దేవుడు నాకెందుకు అన్నావు. కనుక నీవు అగో ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు అటువంటి స్థానంలో ఉన్నావు. ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా కింద భూలోకంలో మా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, నా అన్న కొడుకులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. ఎటువంటి స్థానంలోనికి ఈ అగ్ని ఆరదు, పురుగు సావదు, ఈ స్థానంలోనికి రాకుండా ఉండు నిమిత్తము ఇదిగో ఇక్కడి నుంచి ఎవరినైనా పంపు అంటే ఆ తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు, అయ్యా అది జరగని పని. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి పోయినా వారు చెప్పినా వినరు. కాకపోతే కింద మా వాళ్ళు ఉన్నారు, మా బంధుత్వం ఉంది, మా విశ్వాసులు ఉన్నారు. అదిగో పలాంటి ప్రాంతం నుంచి అదిగో ఎండాలటప్పుడు అదిగో ఆ పరిస్థితుల్లో వచ్చి వారు సువార్తను అందిస్తారు. వారు మైకు పట్టుకొని అరుస్తారు. అదిగో పాటలు పాడుకుంటూ వీధుల్లో తిరుగుతారు. తోచిపుచ్చకుండా ఇదిగో ఈ లాజరు లాగా నన్ను అంగీకరించుంటే, ఎక్కడ భూలోకంలో ఉన్నప్పుడు అంగీకరిస్తే, అయ్యా నువ్వేనంట నిత్యుడకు తండ్రివి, నువ్వేనంట దేవుడివి, నువ్వేనంట రక్షకుడివి, పాపం నుంచి రక్షించడానికి నువ్వు నా కోసం వచ్చావంట, ఆ పరలోక రాజ్యాన్ని వదులుకొని వచ్చావంట, నువ్వు నా హృదయంలోకి రా, నా ఇంటిలోకి రా. అదిగో ఆ జక్కయ్యకి ఇచ్చినట్టుగా, ఆ చెట్టు మీద కూర్చున్న జక్కయ్యకి ఇచ్చినట్టుగా నాకు కూడా అటువంటి రక్షణ నువ్వు అని వారు వేడుకుంటే, ఆ మాటలు విని వేడుకుంటే వారు ఈ ఉన్నతమైన స్థానంలోకి, ఈ పరిశుద్ధమైన స్థానంలోనికి, ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తారు. మరి లేకపోతే అయ్యా, లేకపోతే నీలాగిన అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థానంలోనికి, నీ ఉన్న స్థలంలోనికి నీకు చతవారిగా, నీకు తోటి వారిగా ఉంటారు. అదిగో ఆ జనాంగమే మేము, అదిగో ఆ గుంపే మేము. అగో అది చేత పట్టుకుని ఆ యెహోవా దేవుడు, ఆ తండ్రి అయిన అబ్రహాము మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారము సర్వలోకమునికెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న ఆ మాట ప్రకారము ఇదిగో మేము వచ్చాం, నిలబడుతున్నాం. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి. అలా చేర్చుకున్నాడు. ఎవరా జక్క? ఎవరి స్వరము విని? యేసు స్వరము విని. యేసు ఎవరు అతనికి తెలియదు, అతను ఒక పాపాత్ముడే. కానీ ఆ దినం యేసు స్వరం విన్నాడు. అది ఎండాకాలమే, అది మండుటండే, అది ఇటువంటి ప్రాంతమే. అయితే అతను విన్నాడు, యేసుని చేర్చుకున్నాడు. ఆ ఇల్లంతా రక్షింపబడ్డది. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు పాపం ద్వారా అతను చావాల్సిన అవసరం లేదు. పరలోక రాజ్యంలో అతనికి స్వాస్థ్యం ఉంది. ఇది నిజమండి. మేము కూడా రక్షింపబడ్డాం. మేము పరలోక రాజ్యానికి వారసులమని మేము నమ్ముతున్నాం. లేకపోతే భయంకరమైన వ్యాధితో, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన పాపం చేత భయంకరమైన స్థితిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము చనిపోయినా ఆ పరలోక రాజ్యానికి వెళ్తాము, ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్తాం. మా బతికితే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు తర్వాత జీవితం, నీ అసలైన జీవితం. ఆ జీవితం మాకు మంచి జీవితం ఉందని మేము నమ్ముతున్నాం. నువ్వు కూడా నమ్మాలా? ఆ ధనవంతుడు లాగా త్రోసిపుచ్చకుండా ఏం చూసుకొని, లోక సంబంధమైన ఈ పరిస్థితులు చూసుకొని, లోక సంబంధమైన చదువులను చూసుకొని ఆ ధనవంతులాగా త్రోసిపుచ్చకుండా అదిగో ఆ లాజరు లాగా నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. దేవుని మాటలు దీవించునుగా. ఈ సమయంలో అడ్రస్ చెబుతారు, ఎక్కివించండి. దయచేసి గమనించండి. ఇంతవరకు సత్యవాక్యాన్ని మీరు విన్నారు. అందుకనే మీరు అధికంగా తెలుసుకున్న కొరితే ఈరోజు